2024 ఇంకో 2 డేస్‌లో అయితే అయిపోతుంది. 2024 2025లోకి అయితే అడుగు పెట్టబోతున్నాం. సో, ఈ 2024 చాలా స్పీడ్‌గా అయిపోయినట్టు అనిపిస్తుంది కదా! బట్ రియల్ ఫ్యాక్ట్ ఏంటంటే గడిచిన 3 సంవత్సరాలతో పోలిస్తే ఈ ఇయర్‌లో ఒక 1 డే ఎక్కువ ఉంది. లీప్ ఇయర్ కాబట్టి. 2024లో 360 డేస్ అయితే ఉన్నాయి. సో, ఈ ఇయర్‌లో చూసుకుంటే చాలా ఈవెంట్స్ అయితే జరిగాయి. కొన్ని సంఘటనలు కావచ్చు, సమస్యలు కావచ్చు. సో, చాలా అయితే జరిగాయి. సో, వాటి గురించే ఇవాల్టి వీడియో. అన్నిటి గురించి డిస్కస్ చేస్తా. ఇన్ కేస్ నేను ఏదైనా మిస్ చేసి ఉంటే కామెంట్‌లో అయితే తెలపండి. ఫస్ట్‌ది చూసుకుంటే ఫేమస్ నేమ్స్ అండ్ డైలాగ్స్. మీది మొత్తము 1000 అయింది. నాన్నగారి ఇంట బాగా డమ్ సంచారిదే మెల్లగా ఇస్తాడు కోరికి ప్రియా ఎక్కడ? ప్రియా ఎవరు? డామ్ని డాటర్. డామ్ని ఎవరు? టమాటర్ బడి మజేదార్. ఐరన్ ఆ కుర్చీని మడతబెట్టి వంచాలా ఏంటి? ఇవి నేను నాకు దొరికిన, నాకు గుర్తున్న డైలాగ్స్ అయితే ఇవి. నెంబర్ 2 మూవీస్. ఈ 2024లో చూసుకుంటే ఎక్కువ కలెక్ట్ చేసిన మూవీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో, చాలానే ఉన్నాయి. సో, అందులో మనకు నచ్చిన మూవీస్ గురించే డిస్కస్ చేస్తా. నెంబర్ 1 సంక్రాంతికి రిలీజ్ అయిన హనుమాన్. ఇది సంక్రాంతి కానుకగా అయితే రిలీజ్ అయ్యింది. సో, మన తెలుగులో చూసుకుంటే చాలా తక్కువ థియేటర్స్ అయితే ఇచ్చారు స్టార్టింగ్లో అయితే. బట్ లాంగ్ రన్లో చూసుకుంటే థియేటర్స్ అయితే పెంచారు. సో, సినిమా టాక్ బాగుండడం వల్ల. సో, సినిమా కంటెంట్ నమ్ముకొని అయితే వెళ్ళేసింది. సినిమా చూసుకుంటే టోటల్గా 350 crores అయితే కలెక్ట్ చేసి సో బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది సినిమా అయితే. సో, దీనికి సీక్వెల్ కూడా ఉంది పార్ట్ 2 అయితే. దీని తర్వాత చూసుకుంటే ప్రభాస్ గారు నటించిన కల్కి మూవీ. ఇది చూసుకుంటే 1000 crores లిస్ట్లోకి అయితే చేరిపోయింది ఈ మూవీ కావచ్చు. అండ్ ప్రభాస్ గారి సెకండ్ 1000 crore మూవీ అయితే ఇది. సో, సినిమాలో చూసుకుంటే ఫస్ట్ హాఫ్ అంత బాగాలేకపోయినా సెకండ్ హాఫ్లో కర్ణుడే ప్రభాస్ అని చెప్పి ఆ ఎలివేషన్ కావచ్చు, ఆ మ్యూజిక్ కావచ్చు. సో, ఫ్యాన్స్ అయితే ఫిదా అయిపోయి సినిమానైతే హిట్ అయితే బ్లాక్ బస్టర్ అయితే చేశారు. అండ్ దీని తర్వాత దేవరా పార్ట్ 1. సో, ఈ సినిమా చూసుకుంటే 500 కోట్లకు పైగానైతే వసూలు చేసింది. సో, సూపర్ హిట్ అయితే అయ్యింది సినిమా. సినిమా అయితే మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది. సో, ఈ సినిమా చూసుకుంటే కొందరికి నచ్చింది, కొందరికి నచ్చలేదు. బట్ అయినా కానీ 500 crores పైగానే వసూలు చేసింది మూవీ అయితే. సినిమాలో స్టోరీ అంతా ఏముండదు అండ్ స్క్రీన్ ప్లే కూడా అంత బాగోదు. ఒకవేళ స్టోరీ నిజంగానే బాగుంటే 1000 crores ఈజీగానే కలెక్ట్ చేసేది మూవీ. బట్ 500 crores దగ్గరే ఆగిపోయింది మూవీ. సో, దీనికి ఇంకా పార్ట్ 2 అంటున్నారు. అది ఎందుకు తీస్తున్నారో మేబీ అది తీయకపోవచ్చు. అండ్ దీని తర్వాత చూసుకుంటే పుష్ప పార్ట్ 2. ఈ సినిమా చూసుకుంటే ఎన్ని రికార్డులు ఎంత సంచలనం చేసిందో మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరమే లేదు. సో, 6 రోజుల్లోనే 1000 కోట్లు అయితే వసూలు చేసింది. డే 1 చూసుకుంటే 294 కోట్లు వసూలు చేసి సో ఇప్పటి వరకు అసలు ఎవరే క్రియేట్ చేయలేని రికార్డులు అయితే సృష్టించింది. అండ్ హిందీలో చూసుకుంటే ఇండస్ట్రీ హిట్ అయింది. తెలుగులో చూసుకుంటే బ్రేక్ ఈవెన్ అయితే అవ్వబోతుంది. ఒక కేరళ చూసుకుంటే ఫ్లాప్ అయితే అయింది. సో, కేరళలో ఫ్లాప్ కావడానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. సో, దాని గురించి సపరేట్ వీడియో చేసా, డిస్క్రిప్షన్లో ఉంది. సో, మీకు టైం ఉంటే చూసేయండి. సో, ఇవి 2024లో మంచి కలెక్షన్లు రాబట్టిన మూవీస్ అయితే. నెంబర్ 3 ఏపీ ఎలక్షన్ రిజల్ట్. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి టీడీపీ అయితే గెలిచింది. మన చంద్రబాబు గారు సీఎంగా, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు అయితే గెలిచారు. వైసీపీ చూసుకుంటే 150 సీట్ల నుండి 11 సీట్లకైతే పడిపోయింది. మన పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే 100% సక్సెస్ రేషియోతో అయితే విజయవంతంగా అయితే గెలిచారు మన పవన్ కళ్యాణ్ గారు అయితే. పిఠాపురం 5 సంవత్సరాలు విపరీతంగా ప్రచారం చేయడం, స్పీచెస్ ఇవ్వడం, ప్రతి సమస్య గురించి పోరాటం చేయడం వల్ల సో మన డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు అయితే గెలిచారు. సో, అందరికైతే ఫ్యాన్స్కి అయితే చాలా ఆనందంగా ఉంది. సో, అప్పుడైతే ఆ మూమెంట్లో అయితే. నెంబర్ 4 వాటర్ క్రైసిస్ ఇన్ బెంగళూరు. ఎప్పుడూ లేని విధంగా బెంగళూరులో చూసుకుంటే నీటి సమస్య అయితే ఏర్పడింది. 2000 ఫీట్ల లోతు బోరుబావులు వేసినా కానీ ఒక్క చుక్క కూడా నీరు దొరకలేదు. సీఎం ఇంట్లోనే నల్ల రాలేదు. డిప్యూటీ సీఎం ఇంట్లో చూసుకుంటే బోరుబావి అయితే ఎండిపోయింది. సో, ఇక నార్మల్ జనాల పరిస్థితి ఏంటో మీరే అర్థం చేసుకోవచ్చు. సో, అంతలా బెంగళూరులో అయితే నీటి కొరత ఏర్పడింది. నెంబర్ 5 మాల్దీవ్ వర్సెస్ లక్షద్వీప్. మన ప్రధానమంత్రి మోదీ గారు చూసుకుంటే లక్షద్వీప్లకు వెళ్ళి
కొన్ని ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. సో వాటి కింద చూసుకుంటే కొంతమంది సెలబ్రిటీస్ కావచ్చు, నార్మల్ జనాలు కావచ్చు, వాళ్ళు ఏమంటే మాల్దీవ్స్ కంటే లక్షద్వీపులే బెటర్ అని అయితే కామెంట్ చేశారు. సో ఈ కామెంట్స్కు రిప్లైగా ఆ మాల్దీవ్స్ గవర్నమెంట్ మినిస్టర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఏంటంటే మన దేశాన్ని కావచ్చు, మన లక్షద్వీపుల్ని కావచ్చు, సో గించపరిచే విధంగా అయితే వాళ్ళైతే మాట్లాడారు. సో అలా మాట్లాడుకుంటే మన ఇండియన్స్ ఊరుకోరు కదా, సో వాళ్ళు కూడా బాయ్కాట్ మాల్దీవ్స్ అని హ్యాష్ అయితే ట్రెండ్ చేశారు మన ఇండియన్స్ అయితే. సో దెబ్బకు మాల్దీవ్స్ గవర్నమెంట్ దిగచ్చి సో ఆ ముగ్గురు మినిస్టర్స్ని అయితే పదవి నుంచి రిజైన్ చేయించి అండ్ సారీ కూడా చెప్పింది మన ఇండియాకి అయితే. సో ఇది అప్పట్లో హాట్ టాపిక్. నెంబర్ 6 ఆదివాసీ హెయిర్ ఆయిల్ హక్కీ పిక్కీ. ఈ పేరు చూసుకుంటే అప్పట్లో ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఏది ఓపెన్ చేసినా ఇదే అడ్వర్టైజ్మెంట్ చేసేవాళ్ళు. విపరీతంగా అడ్వర్టైజ్మెంట్ చేసిన వ్యక్తులు ఎవరైనా ఉంటారంటే వీళ్ళే కావచ్చు, ఆదివాసీ హెయిర్ ఆయిల్ వాళ్ళే, హక్కీ పిక్కీ వాళ్ళే. సో వీళ్ళు చూసుకుంటే మన ప్రధానమంత్రి మోదీ గారు కూడా వీళ్ళని కలిశారు. నెంబర్ 7 ఫ్రీ బస్. మన తెలంగాణలో చూసుకుంటే అప్పట్లో ఫ్రీ బస్ స్కీమ్ని అయితే అమలు చేశారు. సో ఇది కొందరికి నచ్చింది, కొందరికి నచ్చలేదు. నచ్చని వాళ్ళు, నచ్చిన వాళ్ళు అందరూ కూడా ప్రయాణాలు అయితే బస్సులోనే చేస్తున్నారు. చాలామంది ఫ్రీగానే చేస్తున్నారు. సో వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా ఫ్రీగానే అయితే ప్రయాణం అయితే చేస్తున్నారు. సో ఇది కూడా అప్పట్లో ట్రెండింగ్లోకి అయితే వెళ్ళింది ఈ టాపిక్ కూడా. నెంబర్ 7 బంగ్లాదేశ్ ఆ ప్రధానమంత్రి షేక్ హసీనా చూసుకుంటే దేశం వదిలి పారిపోయింది. మన ఇండియాకి అయితే వచ్చింది ఒక హెలికాప్టర్లో అయితే. దేశ పాలన చూసుకుంటే ఆర్మీ కంట్రోల్లోకి అయితే వెళ్ళిపోయింది. సో ఇలా దేశ ప్రజలు అందరూ కూడా ఎందుకు నిరసనలు చేపడుతున్నారు అండ్ ప్రధానమంత్రి ఇంట్లోకి వెళ్ళి సో అక్కడ ఫొటోస్ దిగడం కావచ్చు, ప్రధానమంత్రి తింటున్న ఫుడ్ ఇది, ప్రధానమంత్రి వేసుకుంటున్న బట్టలు ఇవి అని ఇలా ఎందుకు చూపెట్టారంటే సో అక్కడ ఉండే రిజర్వేషన్. అప్పట్లో చూసుకుంటే దేశం కోసం పోరాడిన ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటారు కదా, వాళ్ళ కుమారులకు 30% రిజర్వేషన్ అయితే గవర్నమెంట్ కల్పించింది ఏ ఉద్యోగాలకైనా. సో అలా ఇవ్వడం వల్ల సో ఆ గవర్నమెంట్పై అయితే వ్యతిరేకత అయితే వచ్చింది. సో 30% రిజర్వేషన్ కేవలం వాళ్ళకే ఉన్న తర్వాత మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? సో అసలే పాపులేషన్ పెరిగిపోతుంది ఏ దేశంలో అయినా. బంగ్లాదేశ్లో చూసుకుంటే నిరుద్యోగం అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో వాళ్ళ అలా నిరసనలు కావచ్చు, ప్రధానమంత్రి ఇంట్లోకి అయితే వెళ్ళడం కావచ్చు, సో అలా అయితే చేశారు. దీని తర్వాత చూసుకుంటే భారత రెజ్లర్ వినేష్ ఫోగాట్కు చూసుకుంటే ఆమె ఒలింపిక్స్లో చాలా కష్టపడి అయితే ఫైనల్స్లోకి అయితే వెళ్ళింది. సో ఫైనల్స్లోకి వెళ్ళింది. మన ఇండియా మొత్తం ఓకే గోల్డ్ మెడల్ తెస్తుందని అయితే అనుకున్నారు. సో మేబీ పోటీ పెడితే ఖచ్చితంగా గెలిచి తెచ్చేది గోల్డ్ మెడల్ అయితే. బట్ వినేష్ ఫోగాట్ అయితే 100 గ్రాములు ఎక్కువ వెయిట్ ఉందని సో ఆమెనైతే డిస్క్వాలిఫై చేశారు. డిస్క్వాలిఫై చేయడమే కాక అండ్ ఆ సిల్వర్ మెడల్ అయితే ఇవ్వలేదు. సో డిస్క్వాలిఫై ఎవరైనా చేసినా కానీ సిల్వర్ మెడల్ అయితే ఇవ్వరు. సో మిగిలిన ఆపోజిట్ క్యాండిడేట్ ఉంటారు కదా, సో వాళ్ళకైతే గోల్డ్ మెడల్ అయితే ఇచ్చారు. సో సిల్వర్ మెడల్ అయితే ఆ 2024లో అయితే ఎవరికైతే ఇవ్వలేదు. నెంబర్ 9 రేప్ కేసెస్ విత్ సెలబ్రిటీస్. జానీ మాస్టర్, పుష్ప జగదీష్, జశ్వంత్, షణ్ముఖ్ జశ్వంత్, ప్రసాద్ బెహ్రా, పక్కింటి కుర్రాడు, ఫన్ బకెట్ భార్గవ్. సో ఇలా చాలామంది అయితే సో అమ్మాయిలు రేప్ కేసులు పెట్టడం వల్ల సో వీళ్ళందరూ అయితే పోలీస్ స్టేషన్లోకి అయితే వెళ్ళారు. వీళ్ళలో చూసుకుంటే జానీ మాస్టర్, పుష్ప జగదీష్ని పక్కన పెడితే మిగతా వాళ్ళందరూ చూసుకుంటే యూట్యూబ్ని ప్లాట్ఫామ్గా చేసుకొని ఎదిగిన వాళ్ళే. సో అక్కడ కొంచెం డబ్బులు కావచ్చు, ఫేమ్ని కావచ్చు సంపాదించుకున్న వాళ్ళే. సో తర్వాత ఇంకా కొంచెం ఎదుగుదాం అనుకున్న స్టేజ్లో అయితే సో ఇలా అమ్మాయిలు అయితే కేసులు పెట్టారు. సో ఇలా కేసులు పెట్టడం వల్ల పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి సో వాళ్ళ కెరియర్కి అయితే కొంచెం ఎఫెక్ట్ అయితే అవుతుంది. నెంబర్ 10 తెలంగాణ సీఎం చేసే పనులు. తెలంగాణ సీఎం గారు చూసుకుంటే టీఎస్ని టీజీ చేశారు అండ్ తెలంగాణ తల్లిని కూడా చేంజ్ చేశారు, తెలంగాణ గీతం కూడా చేంజ్ చేశారు, ఇంకా చాలానే చేంజ్ చేశారు. సో ఇవి ఎక్కడ కూడా 6 గ్యారెంటీలు అయితే ప్రస్తావించలేదు. అండ్ ఇంకా హైడ్రా ఇదైతే మంచి స్కీమే. ఆ చెరువుల్ని ఆక్రమించిన వారి భవనాలు కావచ్చు, ఫామ్ హౌజులు కావచ్చు కూల్చివేయడం అయితే. బట్ ఇప్పటివరకు అయితే పొలిటికల్ పార్టీలో ఉన్న ఫామ్ హౌజులు కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు అయితే కూల్చేయలేదు. సో కూల్చివేస్తామని అయితే చెప్పింది, బట్ అది అక్కడే ఆగిపోయింది. సో హైడ్రా అయితే ఇప్పుడు అసలు ఉందా లేదా అనేది కూడా డౌటే, ఏదో నామమాత్రపు పేరు మీద ఉంది కావచ్చు. సో అప్పట్లో అయితే మంచి హైప్ మీద అయితే ఉండే హైడ్రా అనేది అయితే, ఇప్పుడైతే చాలా లో అయితే పడిపోయింది. సో బడ్జెట్ ఇవ్వడం లేదు కావచ్చు తెలంగాణ ప్రభుత్వం. ద కోల్కత్తా డాక్టర్ రేప్ కేస్.
దాదాపు 2 నెలల పాటు ఇదే టాపిక్ పైన దేశం మొత్తం మీద డాక్టర్లందరూ నిరసనలు చేపట్టారు. సోషల్ మీడియాలో కూడా దేశ ప్రజలందరూ వీడియోస్ రూపంలో తమ ఆవేదనను వ్యక్తం చేశారు. నెంబర్ 11 అమెరికా ఎలక్షన్ రిజల్ట్. అమెరికాలో చూసుకుంటే రెండోసారి మళ్ళీ డొనాల్డ్ ట్రంపే విజయవంతంగా గెలిచాడు. 45వ ప్రెసిడెంట్ అలాగే 47వ ప్రెసిడెంట్గా అయితే డొనాల్డ్ ట్రంప్ అయితే గెలిచారు. డొనాల్డ్ ట్రంప్ గెలవడానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. సో అందులో ముఖ్యంగా చూసుకుంటే ఎలాన్ మస్క్ గారు చూసుకుంటే వెనుకుండైతే నడిపించాడు. సో డొనాల్డ్ ట్రంప్ గెలవడానికి చాలా పాత్ర అయితే పోషించాడు. ముఖ్యంగా చూసుకుంటే ట్విట్టర్లో అయితే ఈ డొనాల్డ్ ట్రంప్ని అయితే బ్యాన్ చేశారు అప్పట్లో. సో అలా బ్యాన్ చేయడం వల్ల ఎలాన్ మస్క్ ఏం చేశాడంటే ఆ ట్విట్టర్నే కొని సో మన ట్రంప్ని అయితే మళ్ళీ ట్విట్టర్లోకి అయితే తెచ్చాడు. మన ఇండియాలో చూసుకుంటే ఎవరైనా గెలవాలంటే ట్విట్టర్ పాత్ర అంత ఎక్కువ ఉండకపోవచ్చు, కానీ అమెరికాలో చూసుకుంటే ట్విట్టర్ అయితే చాలా ముఖ్య పాత్ర అయితే పోషిస్తుంది ఎవరైనా గెలవడానికి. సో అలాంటి దాంట్లో మన డొనాల్డ్ ట్రంప్ లేకపోతే ఎట్లా? సో అందుకే మన ఎలాన్ మస్క్ అయితే సో ట్విట్టర్నే కొనేసి మన ట్రంప్ని అయితే మళ్ళీ తెచ్చాడు. ఇంకా చాలా ఇన్సిడెంట్స్ అయితే జరిగాయి. సో అందులో చూసుకుంటే మంచు ఇంట్లో మంటలు కావచ్చు, సో మంచు ఫ్యామిలీలో గొడవలు, అండ్ పుష్ప కూడా అరెస్ట్ అయితే అయ్యాడు, అంటే అల్లు అర్జున్ కూడా అరెస్ట్ అయితే అయ్యాడు. సో దీని తర్వాత ఇంకా హాట్ టాపిక్ ఏంటంటే పుష్ప 2 మూవీ రికార్డ్స్. డే 1 చూసుకుంటే 294 కోట్లు వసూలు చేసి అప్పటి వరకు ఉన్న డే 1 రికార్డులన్నింటినీ కూడా చెరిపేసింది. డే 2 చూసుకుంటే 449 కోట్లు, డే 3 చూసుకుంటే 621 కోట్లు, డే 4 చూసుకుంటే 829 కోట్లు, డే 5 చూసుకుంటే 922 కోట్లు, డే 6 చూసుకుంటే 1002 కోట్లు వసూలు చేసింది. దీని తర్వాత చూసుకుంటే 1100 కోట్లు, 1200 కోట్లు, 1400 కోట్లు, 1500 కోట్లు, ఇప్పుడు చూసుకుంటే 1705 కోట్లు అయితే వసూలు చేసింది 21 రోజుల్లో. బాహుబలి 2 రికార్డ్కి అయితే దగ్గరలో ఉంది. మేబీ ఇంకో 100 కోట్లు కొడితే రికార్డ్ అయితే చెరిపేస్తుంది. అండ్ బాహుబలి 2 రికార్డ్ కాదు నాకు కావాల్సింది, దంగల్ రికార్డ్. సో దంగల్ రికార్డ్ బ్రేక్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే దంగల్ రికార్డ్ బ్రేక్ అయితే మన తెలుగు సినిమా టాప్లో అయితే ఉంటుంది, నెంబర్ 1 ప్లేస్లో అయితే ఉంటుంది. బట్ అది జరగని విషయం. మేబీ ఒక బద్దలు కొడితే బాహుబలి 2 రికార్డ్ అయితే బద్దలు కొడుతుంది. సో చూడాలి మరి ఎలాంటి రికార్డులు బద్దలు కొడుతుందో. సో దంగల్ రికార్డు బద్దలు కొట్టాలని అయితే కోరుకుందాం. సో అంతే ఇవాళ వీడియో అయితే. 2024లో జరిగిన ఇన్సిడెంట్స్ అయితే ఇవి. సో ఇన్ కేస్ ఏదైనా మిస్ చేసి ఉంటే కామెంట్లో అయితే తెలపండి. సో నాకు మంచిగా ఇంట్రెస్టింగ్ అనిపించిన టాపిక్స్ అయితే ఇవి. అంతే మరి ఇవాళ వీడియో.